నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్ల వేడి నడుస్తున్నటువంటి వాస్తవం. ఈ రోజుతోటి ప్రచారాలు కూడా కంప్లీట్ అవుతూ ఉంటాయి. కానీ ఏ పార్టీ అయినా ఎవరైనా కూడా ప్రచారంలో ఏం చెప్పాలి, ఈ 2.5 ఏళ్లలో ఏం చేసినాము, కతిమ్మ రానున్న 3 ఏళ్లలో ఏం చేస్తామనేది లెక్క. కానీ ఒక అనైతికంగా ఒక పొత్తు విషయంలోకి వచ్చేసి అసలు కేసీఆర్ కానీ లేకపోతే గతంలో ఉన్నటువంటి మంత్రి స్థాయి వ్యక్తులని ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఈరోజు బీజేపీకి క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పేసి బీజేపీలు అంటున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించిన దాని మీద అసలు ఏంది, ఈ మున్సిపల్ ఎలక్షన్ల సరళి ఏంది, ఆ ప్రచారం ఏంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఎట్లా అనిపిస్తుంది సార్ ప్రచారం, ఏమనిపిస్తుంది? ఏదో దిక్కుమాల సినిమాల్లో ఏదో అడపతడపల్లో సునీల్ గడాల్లో వచ్చి కామెడీ చేసిపోతే కాసేపు హీయర్ నవ్వించి పల్లెకిలించి అంతే. ఇదే తెల్లారిసరికి ముఖ్యమంత్రి వచ్చి రోజు కామెడీ ఏంటి నాకు అర్థం కాదు. ఆయన ముఖ్యమంత్రి అనుకుంటుండే లేకపోతే ఏట అనుకుంటుండే? ఆయన ముఖ్యమంత్రి ఎవడు అరెస్ట్ చేయాలి? ఈ శాతం అయితే నువ్వు అరెస్ట్ చేయాలి. లేదండి చోది కబుర్లు పెప్పుకుంటాం. సత్యనారాయణ గారు ఖాళీగా ఉన్నారట, ఆయన కేసం సిట్టు వాళ్ళు ఇల్లు పోసుకోలు కబుర్లు చెప్పుకెళ్తారట అని ఒక పక్క కాలక్షేపం చేస్తుంది మీరు. ఇటు తిప్పి అటు తిప్పి ఎలక్షన్ కమిటీ వీళ్ళంటే పోనేది కింద మీద వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎంత ఖాళీగా ఉన్నారు చూడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి నెట్టుకు వచ్చారు ఇక్కడికి, ఆ దేవేంద్ర పార్టీని తీసుకుని. ఏం సార్ మరి పవన్ కళ్యాణ్ వచ్చేటోడు ఆగిపోయినట్టు ఎందుకు? అందుకే టపాచి బుత్తులు కబుర్లు అంటారు వాళ్ళు. పనికిరాని బోకాల మనం ఇచ్చి కత్తి ఇచ్చాడు డాక్టరేట్ ఏదో అలాంటి కబుర్లే ఉంటాయి. అసలు తెలంగాణ ఊరికి ఉపయోగం. మీకు ఒకటే మాట చెప్తాను, ఎవడైనా జవసత్వాలు పెంచుకోవడానికి ఎవడైనా ఒక పోరాటం చేస్తాడు. అంటే ఏంటి, వేణీళ్ళకి సన్నీళ్ళు తోడు ఇలాంటి మనం చిన్నప్పటి నుంచి అన్నాం. పవన్ కళ్యాణ్ ఎంత తెలివి తక్కువ మేలోకం అంటే మన కమిటీలను రద్దు చేసి ఇచ్చండి ఎలక్షన్ల ముందు. కొత్త కమిటీలు వేస్తే ఎలక్షన్కి వెళ్తాడట. ఈ ఉడికి చెప్తాడు అరబాయ్ నాకు గచ్చిన వాళ్ళు లేక గత ఎలక్షన్లో కిషన్ రెడ్డి ఈడు మాకు వద్దే వద్దన్నాడు. ఏడి తెలియని రామచంద్ర కూడా చిచ్చిచ్చో మాకు పొత్తులు లేదు, దరిద్రం లేదు, ఇక్కడ వాళ్ళు జాతీయ స్థాయిలో ఆలపడి ఆంధ్రాలో ఏడుస్తున్నారు, మాకు సంబంధం లేదన్నాడు. ఏడి తెలియని రామచంద్ర కూడా. ఓకే, దాన్ని బట్టి అర్థం వాళ్ళు పవన్ కళ్యాణ్ సత్తు ఏటు. అదే సార్ నేను ఏమంటున్నా అంటే గతంలో మొన్న రీసెంట్గా ఏంటి, ఇది తెలంగాణ కన్ను పడ్డది, తెలంగాణ వల్ల మాకు దిష్టి దాకి ఈరోజు కోనసీమ అంత ఎడ్డిపోతుందని చెప్పేసి అన్న సందర్భంలో దీనికి ఇంటర్లింక్ ఉంది, అందుకే వద్దని చెప్పేసి ఇంకా వాళ్ళక్కడ తెలంగాణకి ఇన్నాళ్ళు బట్టి ద్రోహం చేస్తున్న తెలుగు రాష్ట్ర పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ క్షమించారు. వీళ్ళన్నిటికన్నా బుర్ర ఉపయోగించి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడే మొత్తం దుప్పడం మూసేసాడు. నాకు ఇక్కడ తెలంగాణ రాజకీయాల సంబంధం లేదు, మొన్న పొంగులెట్టిన జాగ్రత్తగా గమనిస్తానని చేసి పోయింది ఆయన. వీళ్ళే ఉండంటే నేనున్నాను అన్న లెక్కనే నాగార్జున సినిమా చూస్తుంటారు, రాత్రి నేనున్నానని బయటకు వస్తుంటారు. ఎవడికి ఉపయోగం? గాలివాటం కబుర్లు, ప్రత్యక్ష రాజకీయాలు చేసే దమ్ము ధైర్యం లేక అంటే నేనున్నాను, వచ్చేస్తాను, కొండగట్టికి 30 లక్షలు ఇచ్చాను, ఇవన్నీ మాకెందుకు? నువ్వు శారిటీ చేస్తే కుడి చేతికి ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు అంటారు. ఊరు పబ్లిసిటీ. ఇక్కడ మీరు సార్ ఈ ఎలక్షన్లో అనవసరంగా ఓ పక్క రేవంత్ రెడ్డి చేస్తున్న కామెడీకి ఈ దరిద్రం తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ మధ్యలో కలపబాకండి. వాళ్ళకి ఎవరికి ఉపయోగం ఉండదు. ఈసారి వాళ్ళు ఎరుమాలోకలు కాబట్టి ఈసారి గెలిపించుకున్నారు. నెక్స్ట్ ఎలక్షన్కి ఏడు చేయాలి వాళ్ళకి బాగా తెలిసి చూపిస్తారు ఆంధ్ర ప్రజలకు. సార్ ఇదే విషయం మీకు మళ్ళీ చెప్తున్నా, తెలుగు రాష్ట్రం ఛాయలు ఇక్కడ ఉండి వీళ్ళు ఏదో తెలంగాణను ఉద్ధరిస్తామన్న భ్రమంలో వీళ్ళు ఉంటే దానికి స్వస్తి పలకండి. ఇక్కడ తెలంగాణలో అలాంటి వాటికి అవకాశం లేదు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయరు. ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమం 2014లో రాష్ట్రం ఏర్పడేదాకా మీరు మన ఎత్తుకొచ్చిన కాడి నుంచి ఎన్ని తలకాయ నొప్పులు ఉన్నాయో అందరికీ తెలుసు. అర్థమైందా? ఈ బడబాగ్ని భరించలేక వేసిన వాళ్ళకి అలా అంత క్షేత్రస్థాయిలో అంత పట్టున్న తెలుగుదేశమే అలా కనుమరుగైపోయిందో కళ్ళ మనం చూసాం. డైల్యూట్ అయిపోయింది పూర్తిగా. 18 నుంచి 2 నుంచి అసలు పూర్తిగా శాశ్వత పరిష్కారం ఇచ్చారు వాళ్ళకి. ఇక్కడ కనీసం కౌన్సిలర్ నిలబడి దమ్ము ధైర్యం కూడా లేకుండా చేసింది. వచ్చి ఊరికే బేగాలు పోతే ఎవరంటే పట్టించుకుంటారు. ఇదే విషయానికి సంబంధించి ఎవరో ఆయన హీరో తల్లాడి తనీషా ఎవరో ఏదో మొన్న ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏదో పెద్ద షో పెట్టేసి ఆయన రోడ్ షోలు చేసి అసలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అయింది, మేమెందుకు రాకూడదు, మేము ఖచ్చితంగా జనసైడ్ ఉంటాం, మాకు విపరీతమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది తెలంగాణలో అంటారు. అవన్నీ కాదను ఫ్యాన్ బేస్లు అంటే సినిమాలు నడించుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఏ బేస్ మీద మీకు ఫ్యాన్ బేస్ ఉంటుంది? కాబట్టి నిన్న కాక మొన్న నీకు అసలు తీరువా తెన్ను ఉన్న మాటలు ఏమైనా ఉన్నాయా? తెలంగాణ దిష్టి తగిలిందా కోనసీమకి? మనం తెలంగాణ ఒకప్పుడు ఉండవల్లి తాలూకా బ్యాచ్ ఇది. ఇలాగా ముసలాడు ఊరికే మన మీద పడేసి రాళ్ళు రాపులు హెలికాప్టర్ ఎక్కితే ఇంకేటి కనబడేది కాదన్నాడు. ఇప్పుడు సస్యశ్యామలం చేసి చూపించాం 20 లక్షల ఎకరాల పైసలక. తెలంగాణ అంటే ఇప్పుడు దేశంలోనూ ప్రపంచంలో హైయెస్ట్ ప్యాడీ పండించి చూపిస్తున్నాం. తెలంగాణ సన్న బియ్యం మళ్ళీ ఇలాంటి సామర్థ్యాన్ని తొక్కారు ఇన్నాళ్ళు మీకు రాళ్ళు రాపులు. కానీ ఇక్కడ కొండను పిండి చేసి హైటెక్ సిటీలు కట్టిన వాళ్ళు క్రెడిట్ తీసుకుంటారు. కొండలు పిండి చేసింది మనం, మన తెలంగాణ సామర్థ్యం. అర్థమైందా?
అది చూడండి అదేవో సినిమాలో చూపించినట్టు ఇసుకలోంచి కూడా నూనె తేల పెండగల కర్ణుడు సామర్థ్యం ఉంది ఇక్కడ మనకడ. తెలంగాణ ప్రజల అంతే. పొటెన్షియాలిటీ. అవును. ఆ పొటెన్షియల్ని మీరు మీ చేతకంతనంతో తొక్కారు. మళ్ళటోడు నల్లటోడు వెళ్ళి అక్కడ చదువుకోవడానికి వెళ్తాడు, ఉద్యోగం ఎక్కడ చేసుకుంటాం. అవును. వీళ్ళటోళ్ళు ఏడు చేస్తారు, ఆడు చదువుకుని మన ఎత్తుకొస్తాడు ఉద్యోగాలకి. వీళ్ళు కూడా కబుర్లు చెప్పిన వాళ్ళే. ఇక్కడ బతుకుతుంది ఇక్కడ. అవును. మీరు చూడండి కావాలంటే ఈ సినిమాలు అలా స్థావరాలన్నీ ఇక్కడే ఉంటాయి, అవును. కానీ కబుర్లు అక్కడివి, రాజకీయాలు అక్కడివి. ఇక్కడ మళ్ళీ మనం ఉత్తరిస్తారట. ఏదో బతకచూరుని ఇచ్చినావు. ఆ బ్రిటిష్ వాడు పాలసీ వెళ్తే ఒకటే, అవును. ఆ బ్రిటిష్ వాడు కూడా ఇలాగ ఎత్తుకొచ్చిండు బతకనిస్తామని. Yes. బతికనిస్తాడా? అవును. మన బతకనివ్వకుండా చేసిండు. అదే సరే, అదే పని. ఇదే అంటున్నాను నేను. అంటే ప్రతి దాంట్లో నాయకులు విషయం చెప్పడం. ఈరోజు పత్రికా అధినేతలు వాళ్ళు బ్రోకర్లు. నేను ఒకటే అంట సార్, వాళ్ళు ఒకప్పుడు అధినేతలు అంటే వాడు పచ్చళ్ళు అమ్ముకున్నాడు, ఇంకోటి దొంగతనంగా కిరసనాలు అమ్ముకున్నాడు, ఇంకోటి పెట్రోల్ బంకు కంచాలుడు, ఓకే, వీళ్ళు ఇంకోటి పౌడర్ మోహన్ రాసుకుని వచ్చినాడు. వీళ్ళ వల్ల ఏమవుతుంది చెప్పండి? అబద్ధాలని కొంతవరకు భరిస్తారు. తర్వాత వీడికి పౌడర్ డబ్బాడికి నెత్తి పాల్గొట్టరు లేదా? దమ్మైంది, ఒక దమ్మైంది కదా. మనకి దుమ్ములు, మనకు 3 పంటలు పండే సామర్థ్యం మనకు కూడా వచ్చింది కదా. మూడు పంట దుమ్ములు దురిపినారు, 2-3 పంటలు దుమ్ములు వీళ్ళకి పడతాయి. పడతాయి సార్. నేను అదే అంటున్నాను సార్. అంటే ఒక వ్యక్తి మీద లేకపోతే ఒక వ్యవస్థ మీద, ఒక పార్టీ మీద ఇంత విషయం ఎట్లా అంటే, బీఆర్ఎస్ గుండాలు అవుతారు, వేరే పార్టీ ఏమో శ్రేణులు అవుతారు. ఎందుకు ఇట్లా? అదే మరి మీకు చెప్తున్నాను సార్. ఇప్పుడు మీకు మన క్లాస్ ఫస్ట్ వచ్చాడు ఒక కుర్రాడు అంటాడు, ఆయన చూస్తే మీకు ఎలాగుంటుంది? సరే వీడు చదువుతున్నాడు అదే మనకి ఏంటి రావట్లేదు. అది మీరు పితూరులు చెప్పడానికి మాస్టర్ కాడికి వెళ్ళగలుగుతూ ఉంటాం. సార్ వాడు చూడండి సార్, పుస్తకం లాక్కున్నాడు సార్, సార్ నాకు గిల్లండి సార్ గిచ్చండి, ఇదే దిక్కుమాలి. కానీ ఒరిజినల్గా ఆ క్లాస్ ఫస్టే వస్తాడు. అలా బీఆర్ఎస్ పార్టీ కానీ ఆ టీఆర్ఎస్ గతంలోది వాళ్ళ సామర్థ్యం, నా ప్రజలు నా వాళ్ళు అనుకుని వాళ్ళని కలుపుకొని గెలిచారు. 2 సార్లు పరిపాలించారు, 3 సార్లు ప్రజలు ఆపోజిషన్లో కూర్చోమని గమ్మున ఉన్నారు. ఒక్క మాట మాడుతుండే లేదు. అధినేత కేసీఆర్ వెళ్ళి రేవంత్ రెడ్డినే ఉన్న పొల్లా పిచ్చికి ఏమైనా మాడిండా? లేదు. లేదు. మరి ఈయన ఊరికి వచ్చాపలేకపోతుండే? ఆ ఉత్సాహం ఎందుకు ఆపలేకపోతుండే? 25 సార్లు ఆయన పేరు ఎత్తుంది, 25 సార్లు ఆయన పార్టీలో శ్రేణులు పేర్లు ఎత్తకుండా వీళ్ళకి దినం తీరుతుంది. నడుస్తలేదు కదా సార్. అదే అంటున్నాం. ఇప్పుడు 2.5 సంవత్సరాల పరిపాలన, 2 సంవత్సరాలు 2 నెలల పరిపాలనలో ఏం చేసినామో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఏం చేస్తే కదా నువ్వు మళ్ళీ ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకో, నువ్వు ఏదైనా చేస్తే నీకు చెప్పడానికి ఉంటుంది. ఏడు చేయకపోతే ఇదే అక్కడ మీద పెళ్లి ఏడుచుకోండి, జీవితం అయిపోయింది. ఈ పితూరులు ఇవన్నీ చేర్చుకొని నేను నటరాజనమ్మ ఫస్ట్ టైం బుర్ర ఉపయోగించింది తెలంగాణ చూసినా ఏడు చేసింది. అదే అర్థం కాలేదు సార్, మీరే చెప్పాలి. తెలీదా మీకు? ఓ మా సైడ్ సెలరైపోయింది. ఎవరు? మన జర్నలిస్ట్ పితామహుడు ఉన్నాడు కదా. ఎవరు జర్నలిస్ట్ పితామహుడు? అంటే నేను ఇక్కడ వరదాచారి సార్ అక్కడి నుంచి తెలంగాణలో మన కోసం తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నాడు మనోడు. ఎవరు? తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నాడు అంటే ఇక మరి రాధాకృష్ణ ఆయనే చెప్పుకుంటాడు కదా. ఈడు కదా కష్టాలు అమ్ముకున్నాడు పట్టుకుని మనోడితో పోలిస్తూ. మరి ఇంకోటి సార్ తెలంగాణ వెట్లో ఉన్నాడు. అవును. ఆయన గురించి మన అనసూయమ్మ మీద పడేసిన కాంగ్రెస్ వీరవనిత సంజయ్ రెడ్డి అమ్మ ఏటి మాడింది, తెల్లారే లబోదిబ్బం అనుకుని ఇంటికి పంపించింది. మీరు ఎందుకు అడుగు తొక్కనేయాలి, కాలు కడగనేయాలి? అనసూయమ్మకేను మన వెట్లానికి ఒకటి కంపారిజన్ చేస్తే ఎట్లా? కష్టం కదా. వెట్లాన్ని వెట్లానే కదా, తెలంగాణ డైనమైటే కదా. అవును అవును అవును. నిజమైన జర్నలిస్ట్ ఎలాగ ఉంటారు? నెక్కచ్చిగా తెలంగాణ సమాజం గురించి జరుగుతున్న వివక్ష మీద వేలెత్తి గలమెత్తి మాట్లాడుతూ ఉంటారు. అవును అవును కదా. అది వెట్లని చేసిండు. మేనిఫెస్టో ఇద్దరు పోయి ఏడు చేస్తారు, కథలు పడతారు అని అడిగిండు. వీళ్ళు ఏడు చేయాలా? కాదు సార్, మేనిఫెస్టోకి ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది సార్, ఏది చెప్పాలి కదా. చెప్పాలి. సంజయ్ రెడ్డి మన ఉజ్గోలు పెడితే వీళ్ళు గట్టిగా నోరెట్టి పడిపోతే భయం పడిపోతారా? అసలు భయానికి అర్థం తెలియదు తెలంగాణ సమాజం. అవునా కదా? ఇదే చెప్తున్నప్పుడు నేనేమంటే, సరే కోపం ఒక నిక్కచ్చి తెలంగాణ ఉద్యమం ఉడుకులేదా? మొత్తం తెలంగాణ సమాజం మొత్తం అందరికి కోపం ఉంది. కేసీఆర్ నేను ఏమంటున్నా అంటే, సరే కోపం ఇచ్చిన మన కోపం వేరు, కేసీఆర్ కోపం వేరు. కేసీఆర్ కోపం ఎప్పుడు తెలంగాణ సమాజ హితం కోసం ఉంటుంది. తెలంగాణ సమాజం మీద వివక్ష జరుగుతున్నప్పుడు ఆయన కరుణర చేస్తాడు. తెలంగాణ సమాజాన్ని తొక్కేద్దామని ప్రయత్నించినప్పుడు ఆయన గట్టిగా గలవనిపిస్తాడు. కోపానికి అర్థం ఉంటుంది. నేను నాకు వచ్చి కోపం ఏంటి, అల్లరి మీద ఇల్లు మీద పితూరులు చెప్పుకునే కోపం. అవును సార్. సమాజంలో నెక్కచ్చిగా తెలంగాణ సమాజంకి వివక్షం జరుగుతున్నప్పుడు గలమెత్తిన వీరుడైంది. కోపం వస్తుంది ఆయనకి, అంతేది భరించాలి మనం. అంతేకాని ఉట్టుకుట్టిన కూర్చుని నువ్వు గన్నట్టుకి వెళ్ళిపోయి కరీంనగర్లో బెదరగొట్టేస్తే ఇక్కడ బెదిరేరోడు బెదిరేరా అదిరేరా, నువ్వు నమ్ముకున్న పార్టీని కుబుశాలతో లేపగలిగింది తెలంగాణ సమాజం. ఉనికికే ప్రమాదం కల్పించారు. ఇది తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క తీరుతెన్నులు. దాని నుంచి వచ్చేటి మాట్లాడుతున్నాం మనం. సరే, ఇంత జరుగుతుంది అంటే ఈ ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో మున్సిపల్ ఎలక్షన్ల పర్వం ఏ విధంగా ఉండబోతుంది సార్? జనం ఏ విధంగా తీర్పియాలనుకుంటున్నారు? మొన్న చెప్పినాను, సర్పంచ్ ఎలక్షన్ గుర్తుకు లేని కాడికి 60% కుదించిపోయినారు. ఇప్పుడు గుర్తులోని కాడ ఇక కదా, ఇక మీరు చెప్పిన దాని ప్రకారం అయితే నిక్కబ్ద నిక్కు ఉండాలి.
చూద్దాం రేపు రిజల్ట్స్ వస్తే రేపు 11, 13 కల్లా ఓపిక పడితే అసలు ఏంటో దాని కథ ఏంటో కమేష్ ఏంటో చెప్తారు అంతేనా? ప్రజలు. రెండు విషయాలు, ఒకటి గాలి బుడగని ఎంత ఊతగలరో అంత ఊదిశారు. అది దాన్ని ఇక పగలడమే. ఎగురుదాం అంటే ఎగరడం మాట ఏమంటారు, ముందు పగిలితే. గాలి బుడగలో ప్రయాణం చాలా డేంజర్. అది ఎటు తీసుకెళ్తుందో తీరువ తెన్ను లేకుండా ఉంటుంది. ఆ తీరువ తెన్ను లేని ప్రయాణం కాంగ్రెస్ కట్టిందంటే 137 సంవత్సరాలు లెగసీ కలిగి వాళ్ళు చేసి పని అదే. సరే సార్, దీనికి అనైతిక నోరు వెనకడికో సామెత ఉంటుంది, నోరు మంచిది అయితే ఊరు మంచిది. మరి ఏది నోరేది? నోరు గురించి కాదు, ఫస్ట్ ఊరు మంచి కావాలి కదా నీకు. నోరే మంచిది. అందరం మరి ఊరు మంచి కావాలంటే ఫస్ట్ నోరు మంచి కావాలి కదా. 100%. మరి రేవంత్ రెడ్డి నోరు తీరుగుందా? అదే అండి సార్, దీనికి సంబంధించిన దాని మీద సోషల్ మీడియాకు సంబంధించిన వార్తలకు కొన్ని అక్కడ ఆంధ్రాలో ఒక ల్యాబొరేటరీలో యూనివర్సిటీ అంటాం కదా సార్, మన వాట్సాప్ యూనివర్సిటీ అక్కడేమో ఈ పనికిమాల ఇదే విషయం మీద నిన్న మీకు ఓ మాట చెప్తా, మీరు ఎంత పెద్ద ప్రశ్నలు అడగండి. వాళ్ళ అర్ర గోస్వామికి వెళ్ళి వీళ్ళు ఈ పనికిమాల ఏదోలు ఉన్నారు, వాళ్ళు మొత్తం భ్రష్టు పట్టిస్తుంది రేవంత్ రెడ్డిని, అక్కడ చంద్రబాబు నాయుడిని. అంతే, ఈ తలకమాసిన ఏదోలు నమ్ముకొని కుక్కతో కట్టుకుని గోదావరి ఇస్తున్నారు వాళ్ళు. అంతేనా? లాస్ట్కి ఎటు వెళ్తారు, లాస్ట్కి తీరం లేని గమ్యం లేని ప్రయాణాలు చేస్తున్నారు. రైట్ సార్, ఇదే విషయానికి సంబంధించి నిన్న ఏదైతే రేపు మళ్ళీ చెప్తున్నాను, పొరపాటున సీల్డ్ కవర్ మారిందంటే రేవంత్ రెడ్డిని ఇక్కడ తెలంగాణ సమాజంలో పుష్టీకరించినోడు ఉన్నాడు. అసలు పట్టించుకునే నాది కూడా ఉండాలి. వీడు ముఖ్యంగా తపేలశాలలో అసలు కనికరించరు. అంతేనా? ఓన్లీ ముఖ్యమంత్రి పదవికే వాళ్ళకి ఇచ్చేది అంతే. అంతవరకు కాబట్టి SOSME.com నడుస్తుంది ఇక్కడ. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అంతకుమించి ఆడికి అక్కడ పావలో ఉపయోగం లేదు, చచ్చిన ఎంటర్టైన్ చేయడు కృష్ణాలుడు. ఓ అంతేనా? కేసీఆర్ ఒప్పాలి బావా గేవా అన్నందుకు మెట్టు పగిలిని చూసారా, అది జరిగేదాకా అడికి బుద్ధి రాదు అడికి. అంతేనా? నేను సింగులర్ మాడతాను, నాకేం ఎందుకంటే జర్నలిజానికి విలువలు విశ్వసనీయత ఉండాలి, ఆ రెండు లేవు. లేనప్పుడు అసలు ఆయన మొదలు పడదు. అంతేనా? రైట్, నిన్న ఏదైతే ఫ్లోరెన్స్ 6 సంబంధించిన అగ్ని ప్రమాదం మీద విపరీతమైన డౌట్లు ఉన్నాయని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది తపేలా ఛానల్. ఎందుకంటే అక్కడ నోటుకు సంబంధించిన కేసు ఆధారాలు మొత్తం పోయినాయి అని చెప్పేసి వస్తున్నాయి సార్. నిజమా? అక్కడ ఏం జరిగిందంటే అయిపోయింది కదా. అరే గొప్ప వార్త రాసినవరా, ఒరే తెలుగు తక్కువ సన్నాసి, అది సుప్రీంకోర్టులో ఉందిరా, అది చార్జ్ షీట్ ఫైల్ అయిపోయిందిరా. అంటే ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ అన్ని సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసి దీపాల పండుగ పెట్టుకుంటే భోగి పెడితేనట్టు. అలాగే ఆంధ్రాలో కూడా మదనపల్లిలో కలెక్టర్ ఆఫీస్ తగలడిపోయిందని ఊరికే చచ్చిపోయినారు. ఇప్పటికి వార్త లేదు, అదే సాగు వీళ్ళకి. అంతేనా? 3 గంటల పాటు కూడా తగలబడుతుంటే పట్టించుకోలే ప్రభుత్వం. ఇప్పుడు ఓటుకు నోటు కేసు కన్నా ఇక్కడ మెయిన్ దరిద్రం ఎక్కడ నడుస్తుంది, పనికిమాల చెత్త, ఫోన్ ట్యాపింగ్. అది ఒక దమ్మిడికి పనికిరాని ఒక దిక్కుమాల కేసు. 2.5 సంవత్సరాల దగ్గర కాలక్షేపం చేసుకుని వచ్చారు. చిన్నప్పుడు ఆడుకుని వారు చూడు కాళ్ళ గజ్జ కంకాల మాట, అది ఎప్పటికి తగ్గదు ఆట. అదే ఆట ఆడుతుండ్రు ఇప్పటిదాకా. ఇంకేటి చేయాలి? విచారణ పిల్లలు అంటే మళ్ళీ ఏటర్ ఏదన్నా తకరాలు పడుతుండ్రా, ఏటర్ పంటని అడుగుతారు కదా అని చెప్పి ముందే ఎగ్గెట్టేస్తే భోగి 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 అంతే. బ్రహ్మానందం గారి సినిమాలో చూడండి చూడు, ఎప్పుడు భోగి అంటే ఆడికి నచ్చినప్పుడు భోగి ఎలా మంటేసారు దాన్ని. రైట్ సార్, ఇంకొకటి ఇక 2 విషయాల్లో సారాంశం లేని టెలిఫోన్ ట్యాపింగ్ లో టైం వేస్ట్ చేయలేక కాల్చి చచ్చారు. ఓటుకు నోటు కేసు అనవసరంగా ఎందుకు మాడతారు, టైం వేస్ట్. అది ఆల్రెడీ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, చార్జ్ షీట్ ఫైల్ అయిపోయింది, దాని ఎవిడెన్సెస్ అన్ని అక్కడ తగలడ్డాయి. చెప్పింది కూడా సస్తేనే. అది కూడా ఇప్పుడు చార్జ్ షీట్ లో పేరు రాయలే మనోడు చంద్రబాబు నాయుడు పేరు ఏంటని, ఐ బ్రీఫ్డ్ గీఫ్ ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాక. సరే, అదంతా ఓకే. కొన్నాళ్ళ పాటు వాళ్ళు కొమ్ము కాల్చిన ఇంగ్లీష్ రాని ఉన్నాడు అక్కడ. సార్ అయిపోతుంది. ఒక మున్సిపల్కి సంబంధించింది ఈ రోజు తోటి అక్కడ ప్రచారం పర్వం పూర్తయింది. ఈ రోజు జిహెచ్ఎంసీ లాస్ట్ డే టుడే. అంటే 2.5 సంవత్సరాలకు హైదరాబాద్లో మీరు కూడా హైదరాబాద్లో ఉంటారు, హైదరాబాద్లో రోడ్ల మీద నడుస్తుంది, ఎట్లా అనిపిస్తుంది సార్ ఇక్కడ? మరి అద్దంలో చూసుకున్నాను అక్కడ ఆంధ్రాలో చెప్పారు టీలు కాసుకునేలాగా ఉన్నాయని. అలాగే బురద నీళ్ళు వస్తే టీలు కాపీలు కాల్చుకోవడమే అంతే. తనకైతే ఇంకా బట్టి విక్రమార్క ఇంటి ముందు గతుకులు సరింగ్ చేసుకోమన్నాడు సార్, వర్షం పడితే పంపెట్టి నీళ్ళు తోడుకోకుండా చూసుకోమన్నాడు సార్. అదే సార్, ఇప్పుడు ఆయన ప్రజాభవన్ లో ఉంటాడు. 10 ఎకరాలు కబ్జా చేసి కట్టినాడు కదా సార్ కేసీఆర్. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఎవడ ఐఏఎస్ ఐపీఎస్ కాలనీ కదా, వాళ్ళు కూడా కబ్జా చేసేసి కేసీఆర్ సార్. అదే అంటున్నాడు కదా. మరి తెలుగు ఉందా లేదు పోనీ, ఇప్పుడు కబ్జా చేసింది మా కేసీఆర్ సార్. నేను వీళ్ళు మళ్ళీ రాసుకుని ఇచ్చిన రేటు వీళ్ళకి అలవాటు అయిపోయింది. తపేలశాలలోకి అలా రుచికొండ భవనం జగన్మోహన్ రెడ్డి కడితే అలా అమ్మి కోసం కట్టిండట. ఏడుకు వచ్చారు కల్లా ఈ కేసీఆర్ సార్ కోసం కట్టుకున్నట. మరి ఎవరు ఉంటారు ఇప్పుడు? మా సీతక్క ఉంటుంది, మా బట్టి సార్ ఉంటున్నారు. మరి రాసి తీసుకుని రేటు ఆస్తులు పంపకాలు జరిగిపోయిన రేటు తెలంగాణలో కేసీఆర్ కింద బట్టి సార్ కింద సీతక్క కింద లేదు. ప్రభుత్వ భవనాలు రా తెంగర బచ్చులు, ప్రభుత్వ భవనాల్లో ప్రభుత్వ అధినేతలే ఉంటారు. ఇక్కడ వైస్ వర్స, ఆంధ్రాలో ఉప ముఖ్యమంత్రి డమ్మి, ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి డమ్మి. అంతే, అందుకని డైరెక్ట్ గా బట్టాను ఉంటున్నారు. సార్ ఇది ఒకటి చాలా సీరియస్ క్వశ్చన్ సార్. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఏంటి సీరియస్ గా నడట్లేదు, ఆంధ్రాలో నుంచి మీరు సీరియస్ గా క్వశ్చన్ కామెడీ అడుగుతా. ఇప్పుడు ఉన్నటువంటి ఏసీసీ ఉన్నది కదా, ఆ పేరు ఆమె నాకు వద్దు పోయి స్టేట్ వద్దు, నన్ను వేరే దగ్గర ఏమని చెప్పేసి అంటున్నా చెప్పేసి ఒక వార్త వస్తుంది. నిజమే సార్? ఇక్కడ సాడీలు ఎండిపోయి
అంతే. అడవి ఎండిపోయింది ఇక్కడ, అడవి ఎండిపోయింది, బోర్కి వచ్చింది ఇక్కడ. ఆమె పాపం నిజాయితీ ఏడు పాపం పేరుంది. ముసలోళ్ళు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళ గురించి పాపం చెప్పకండి. వాళ్ళు ఎరుమోలకోలు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు భరిస్తాను. ఇద్దరు పెట్టింది ఒక్కొక్క మంత్రికి స్పైల్ని, అలా షాడీలు పితిరులు చెప్పుకుని సస్తానే ఉంది ఆవిడ. అంతే, ఇంకేం చెప్తుంది అంతకని. మరి ఇంకేం చేయాలి సార్? రేపు పార్టీ అల్టిమేట్ కదా. ఎవరు చెప్పారు అల్టిమేట్ అని? 4 రోజులు బతకాలి కదా సార్ కాంగ్రెస్. ఏడు బతకాలన్నాడు రేవంత్ రెడ్డికి ఇస్తారు రేటు. ఏ బట్టి అనుకో వరకు ఇస్తే అది కథ వేరు. అదే మరి ఇంత జరుగుతున్నా కూడా మరి ఎందుకు రాహుల్ గాంధీ అరే నీ అమ్మ తెలంగాణలో మొత్తం నాశనం అయిపోతుంది పార్టీ అని చెప్పేసి ఆ మాత్రం కూడా చెప్పేటోళ్ళు లేరా? ఏది అనుకుని ఆయన ఉంటే తెలిసారు ఎందుకని, ఆయనకి తెలుగు ఉంటే కాంగ్రెస్కి ఎందుకు ఏడుపు ఉంటుంది? అసలు ఎట్లా ఉంటుంది మరి అది? అట్లాగే ఉంటుంది, ఎట్లా ఉందో అట్లాగే. ఎట్లా మరి పార్టీ మరి కూడా రేపు పొద్దున మేము సరే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం చెప్పుకోవడానికి బీఆర్ఎస్ పార్టీకి 40-50 మంది గెలుస్తారు, నెక్స్ట్ గెలుస్తారు, సిఎల్పిని తెచ్చి విలీనం చేసేస్తారు. ఏముంది, కెన్ యూ డూ ఎనీథింగ్? అలాగే లాస్ట్ మా బట్టాను కాబట్టి విశ్వాసంగా ఉన్నాడు అక్కడ. వీళ్ళేరే మిగిలిన లేరే. ఇంత అన్యాయం ఉంటుందా అంటే ఒకరికి పార్టీని 10 ఏళ్ళ పాటు కళ్ళ ముందు అన్యాయం చూసి ఎలాగుంటుందని అడుగుతుంది, నాకు అర్థం కాదు. సిఎల్పి విలీనం అయిందా లేదా లాస్ట్ టైం? ఆల్మోస్ట్ బట్టన్ ఒకడే ఉన్నాడు. ఆల్మోస్ట్ అయిపోయింది విలీనమైంది. సిఎల్పి విలీనం అయిపోయి బట్టన్ ఒకడే ఉన్నాడు. అవును అంత ఆయన ఇప్పుడు నెక్కచ్చని కాంగ్రెస్ ఓడర్ అంటే నేను బట్టన్న పేరు చెప్తాను. బట్టన్ కాదంటే పారాషూట్ వేసుకుని దిగింది మరి రేవంత్ రెడ్డి. సూపర్, ఈ హీరోలో కొన్నాడు, యువకుడు, డైమండ్లో ఉన్నాడు. రాహుల్ గాంధీకి ఏంటి తెలియని ఆయనతో పాటు ఈయన బాణాలు అంటే రాహుల్ గాంధీకి ఏంటి తెలియదు, రేవంత్ రెడ్డికి ఏంటి తెలియదు అనే విషయం మాకు ఇస్తున్నాం. కానీ ఏంటి చెప్తాను, బాగా నడుస్తాడు రాహుల్ గాంధీ లాగా, బాగా పరిగెడతాడు, బండి సంచి కూడా మా చెట్టు పరిగెట్టండి. ముసలుడు ముందే గ్రహించండి ఎవరు మూడన్న పగమతో అవదేటండి, మళ్ళీ తెచ్చిండు అందరినీ. అంతేనా? పాత పిల్లల్ని. సరే అయిపోయినట్టునా నైని బొగ్గు కుంభకోణం సెటిల్మెంట్కి వచ్చినట్టు మీరు ఆపేస్తే అయిపోయినట్టే. అలా కంచలోడు ఉంటాడు ఛానల్లో, ఆయనకి ఇంకా డిబేట్ సబ్జెక్ట్ లేదనుకో వాళ్ళతో ఆపేద్దాం అంటాడు, లడ్డు విషయం. మళ్ళీ ఇక్కడికి ఫినాయిల్ తెచ్చండి ఇప్పుడు, అలాగే ఉంటుంది ఇక్కడ. సరే ఏదేమైనా సార్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో టైం వేస్ట్, ప్రభుత్వానికి టైం వేస్ట్. ఏమన్నా ఇంత చెప్తున్నారు కదా, అరే నాయన జర కొంచెం మారండి రా, లేకపోతే ఇంకేమన్నా కొంచెం పనులు చేయండి అంటే ఏం చెప్తారు మీరు? డైరెక్ట్ ఒకసారి ఇప్పుడు మేము కూడా రేవంత్ రెడ్డి ఉందనుకో ఏం చెప్తారు మీరు? నేనేటి చెప్పను, నేనైతే రేవంత్ రెడ్డి కూడా చెప్తాను. తెప్పేలా సార్ నోడు మాత్రం నమ్మకరా బాబు. రెండోది, ఆ పైన మోడీ గడ ఉన్నది కాదు, నీకు ఏటి రూపాయి ఇవ్వడు, మీ పని ఇంతే. అంతే, నీ మీద పాలన ఎట్లా కావాలి? చేయలేరు, చేతులు ఏట్లేదు అంతే, ఏం చేయలేరు వీళ్ళు. వీళ్ళతో చేతనైతే చెప్పమను. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు అవుతున్న బడ్జెట్ సమావేశాల్లో ఎంపీలకు బ్రీఫింగ్ ఇచ్చిన వాడు ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వాలి? ముఖ్యమంత్రి ఇవ్వాలి. మామూలు ముందర కూర్చోబెట్టి బాబు మన రాష్ట్రం ఇది 10 అట్టుకుని రండి, పావులు అట్టుకుని రండి, ఆ 10 పావులు అడిగితే 10 పైసలు ఎత్తారు కదా, అడగండి రా బాబు అని చెప్పి పంపించాలి. మరి బడమియా చోటమియా సిద్ధాంతం ఉండనే ఉన్న తర్వాత ఎందుకు ఎవడు బడి మీవాడు ఇందులో? ప్రధాని ఆయనే చెప్తాడు కదా. చోట మీవాడు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రికి ఏంటి చెప్తాడు? కాంగ్రెస్ మరతెట్టి అని చెప్తాడు. మరతెట్టి అని చెప్తుండే. మరి రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు ఎవరు చెప్పరా అంటున్నా? మళ్ళీ మీరు చెప్తాను అలా బడమే అంటే ఆయన ఫ్లైట్ దిగ్గానే డైరెక్ట్గా వెళ్ళిపోతాడు మోడీ కాడికి, అమిత్ షా కాడికి. మరి ఆ మాత్రం తెలియదు ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెట్టుకోవాలి. మేము కళ్ళు మూసుకున్నాం, గాంధారికి కళ్ళు మూసి గంతలు కట్టారు, ధృతరాష్ట్రకి కళ్ళు పోయాయి, కాంగ్రెస్ పార్టీ కళ్ళు పోయాయి. చూసిన వాళ్ళందరికీ గంతలు కట్టుకుంటే మేము గాంధార్ అయిపోయాం, ప్రతిరోజు నిలబెట్టుకుంటున్నాం అంటే ఏం చేస్తారు? ఎవడేం చేస్తారు? ఎవరేం చేయలేదు. పార్టీ పక్క ధృతరాష్ట్రుడు గాంధారి పాతివ్రత్యాలను జస్టిఫై చేసే పరిస్థితులు కాంగ్రెస్ ఏడుస్తుంది. ఎవరైనా చేయగలరు అంతే. మరి ఇట్లా సందట్లో సడేమియా లెక్క ఏం సపోర్ట్ చేయకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఇట్లా వదిలేస్తే ఎట్లా సార్? మరి ఏ విధంగా నెక్స్ట్ ఎలాగో కేసీఆర్ వస్తే తర్వాత చూసుకుంటాడు నా ధైర్యం. అంతేనా? అంతే. అది కాన్ఫిడెన్స్ అయినా గట్టిగానే ఉంది అట్లా. మనకన్నా రేవంత్ రెడ్డి గారికి ఎక్కువ. నేను ఇలా బుగ్గు పోసాను ఇక్కడ, ఆ బుగ్గు చూడడానికి మళ్ళీ కేసీఆర్ వస్తాడు, మరి చేస్తూ ఉంటాను. అంతేనా? రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి విషయాలు మనం చెప్పుకున్నాను. మొత్తానికి అయితే ఏదేమైనా కూడా రాష్ట్రంలో పరిపాలన పడకేసింది. మొత్తం రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకే మొత్తం వాళ్ళని నమ్ముకున్న వ్యక్తులతోటి ఇబ్బందుల పాలవుతుందని చెప్పేసి కూడా కేఎస్ ప్రసాద్ గారు చెప్తున్నట్టు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.